హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీలో ఉన్నాం. ఇది షామీ ప్లాంట్. చాలా పెద్ద ప్లాంట్. ఇది చుట్టూ తిరగడం అనేది చాలా కష్టం. నేను మెయిన్ ప్లాంట్లోకి వెళ్తున్నాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి అసెంబ్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్కమింగ్ ప్రొడక్ట్స్ సంబంధించినవి కొన్ని విషయాలు వీళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఫ్యూచర్లో ఏం రాబోతున్నాయి ఇవన్నీ ఇక్కడ మెయిన్ ఎవరైతే హెడ్ ఉంటారో మీకు వాళ్ళతో మీకు కొంచెం బాతాకాని ఇలాగే వినిపిస్తాను అనమాట. సో ఏం జరుగుతుంది లోపల, అసలు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఏమేమి చూడగలం మనం, కాంపోనెంట్స్ ఎలా అసెంబ్లింగ్ చేస్తారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లోపలికి వెళ్ళి చూడగానే నా కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు అంటారు కదా, హ్యాపీ టీయర్స్ వచ్చినాయి. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళల్లో 95% వర్క్ ఫోర్స్ మొత్తం కూడా మన ఆడబిడ్డలే. దాదాపు 6,000 మంది లేడీసు ఇక్కడ 3 షిఫ్టుల్లో ఈ ప్లాంట్లో పనిచేస్తున్నారు. ఈ ఒక్క పాయింట్లో మాత్రం నాకు షామీ కంపెనీ మీద చాలా చాలా మంచి రెస్పెక్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్లాంట్ పెట్టడమే కాకుండా దాంట్లో మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఉపాధి కల్పించడం, అది కూడా మన ఆడబిడ్డలకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది చాలా చాలా రేర్ థింగ్. ఇది ఒక పాయింట్లో మాత్రం నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. లోపల కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అమ్మాయిలే. వీళ్ళ పైన సూపర్వైజింగ్ చేసే వాళ్ళే అక్కడక్కడ మనకి జెంట్స్ కనిపిస్తూ ఉంటారు, కానీ రిమైనింగ్ మొత్తం కూడా అసెంబ్లింగ్ చేసేది మొత్తం కూడా అమ్మాయిలే. ఇప్పుడు మీరు నేను వాడుతున్న ఫోన్స్ అన్నీ కూడా గత 7-8 సంవత్సరాల నుంచి వాడుతున్న ఫోన్స్ అన్నీ కూడా షామీ బ్రాండ్వి ఈ అమ్మాయిలే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అంటే అసెంబ్లింగ్ అనేది చేస్తున్నారు. అండ్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ ఫేజెస్లో మనకి ఫోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకి ప్రజెంట్గా ఒక్క లైన్లో మాత్రమే ఒక్కొక్క ఫోన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మాత్రమే మనం చూడటానికి పర్మిషన్ ఇచ్చారు. మిగతా లైన్స్లో అప్కమింగ్ రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్, అప్కమింగ్ షామీకి సంబంధించిన ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్లు అనేవి మిగతా లైన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ప్రజెంట్గా రన్నింగ్లో ఉన్న మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే లైన్లో మాత్రమే మనకి పర్మిషన్ అనేది ఇచ్చారు. సో అది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ ఒక ఫోన్ తయారవడానికి ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్కి చేతులు అనేవి మారాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి మీకు నాకున్న టైంలో మీ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ రా మెటీరియల్ మొత్తం కూడా మన ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీల నుంచి, బయట నుంచి కొన్ని కంపెనీల నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ ప్లాంట్లోకి. ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది మదర్ బోర్డ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఒక డమ్మీ మాడ్యూల్ తీసుకుంటారు, చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది. ఆ డమ్మీ మాడ్యూల్కి ఫస్ట్ మనకి ఒక ప్లేట్ ఉంటుంది కదా లోపల, ఆ ప్లేట్ మీద ఒక మదర్ బోర్డ్ని ఫిక్స్ చేస్తారు. మదర్ బోర్డు ఫిక్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయి చేతిలోకి వెళ్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే దీనికి సంబంధించిన ఇంకొక సపోర్టింగ్ బోర్డ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటుంది. ఆ సపోర్టింగ్ బోర్డ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయి చేతిలోకి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి దీనికి సంబంధించిన యాంటెనాసు ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంకొక అమ్మాయి చేతిలోకి పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కెమెరా మాడ్యూల్స్, అలాగే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా మాడ్యూల్స్ అన్నీ అటాచ్ చేస్తారు. దాంతోపాటు ఛార్జింగ్ సర్క్యూట్కి సంబంధించిన బోర్డు యాడ్ చేస్తారు. ఆ తర్వాత హెడ్ఫోన్ జాక్కి సంబంధించిన బోర్డు యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు స్పీకర్లు, ఇలాంటివి రిసీవర్లు, ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ లైన్లో చివరి దాకా వెళ్ళేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక రా బోర్డు అనేది ఫిక్స్ అవుతుంది అన్నమాట, తయారవుతుంది. ఆ రా బోర్డు తయారైన తర్వాత నెక్స్ట్ లైన్లోకి ఇక్కడ టర్నింగ్లోనే మనకి ఈ ఫోన్కి సంబంధించిన బ్యాటరీ, అలాగే రిమైనింగ్ ఆడియో డివైస్, ఇలాంటివన్నీ కాంపోనెంట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత అటు టర్నింగ్ తీసుకోగానే మనకి డిస్ప్లే అనేది ఇక్కడ వీళ్ళు యాడ్ చేస్తారు. డిస్ప్లే యాడ్ చేసిన తర్వాత దీని ఇనీషియల్ రన్ అనేది చేస్తారు. అంటే మనకి బూట్ అవుతుందా లేదా, అంటే మనకి దీనికి సంబంధించిన బూట్ లోగో అనేది కనిపిస్తుందా లేదా ఫోన్కి సంబంధించిన అనేది అక్కడ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో ఇది పాస్ అయిందనుకోండి, అక్కడ దీనికి IMEI నెంబర్స్ అనేవి ఇన్స్టాంట్గా జనరేట్ చేసి ఈ పర్టికులర్ మోడల్కి వీళ్ళు అటాచ్ చేస్తారు. IMEI నెంబర్లు అటాచ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు తయారైన మొత్తం బాడీని ఒక 48 అవర్స్ పాటు ఇక్కడ టెస్టింగ్ ఏదో చేస్తారు. దీంట్లో డిస్ప్లే టెస్టింగ్ ఉంటుంది, ఆడియో టెస్టింగ్ ఉంటుంది, ఇలా అన్ని రకాల టెస్టింగ్, రిసీవర్ టెస్టింగ్లు ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తూ ఉంటాయి కదా, ఇవి రెడీ టు టేక్ OS అనమాట. అంటే మనకి OSని ఫ్లాష్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ఫోన్ బాక్సెస్ అనమాట ఇవి. వీటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ వీళ్ళు మాన్యువల్గా OS అనేది ఫ్లాష్ చేస్తూ ఉంటారు. ఈ OS ఫ్లాష్ చేయడం కూడా ఎలా ఉంటుందో అనుకున్నాను నేను. కాకపోతే నేను 2015, 16, 17, 18 ఇలాంటి టైంలో ఏదైతే షామీ ఫోన్స్లో మనం OS ఫ్లాష్ చేసినామో MI ఫ్లాష్ టూల్ అనే టూల్ ఉంటుంది, దీని నుంచే వీళ్ళు కూడా ఫ్లాష్ చేస్తున్నారు. నేను ఇంకేదైనా మెథడ్ ఉంటుందేమో సపరేట్గా అనుకున్నాను. కాకపోతే MI ఫ్లాష్ టూల్ నుంచే వీళ్ళు OSని ఫ్లాష్ చేస్తున్నారు. దీని తర్వాత దీనికి బ్యాక్ ప్యానల్, ఫ్రంట్ ప్యానల్ అనేది అటాచ్ చేస్తారనమాట.
ప్యానల్స్ అటాచ్ చేసిన తర్వాత ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే అదే లైన్లో ప్యాకేజింగ్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఈ ఫోన్కి సంబంధించిన యాక్సరీసు, అలాగే మనకి యూజర్ మాన్యువల్స్, దీనికి సంబంధించిన టూల్స్, మనకి యాక్సరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, బాక్స్లో ప్యాక్ చేసి ఫోన్ అనేది ఫైనల్ స్టేజ్లోకి మనకి తీసుకొస్తారు. ప్యాకేజ్ చేసి వీళ్ళు వేరే హౌస్కి అనేది పంపిస్తూ ఉంటారు అనమాట. సో ఇలా జరుగుతుంది. ఇది చూసారు కదా, ఇది ఒక లేన్లో జరిగేది. ఇదంతా ఒక లేన్లో ఒక మోడల్ మాత్రమే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం పర్ డే వీళ్ళు దగ్గర దగ్గర 6,000 నుంచి 8,000 ఫోన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు వాడేది, నేను వాడేది కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఫోన్సే అనమాట. ఇప్పుడు మనం ఈ షామీకి వన్ ఆఫ్ ది మెయిన్ హెడ్స్లో ఒక ఆయన మురళీకృష్ణన్ గారు ఇక్కడ ఉన్నారు. సో మురళీకృష్ణన్ గారితో కొంచెం ఈ ప్లాంట్ గురించి, వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ ఇవేనేదో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ముందు మీకు ఒక మంచి విషయం చెప్పాలి. షామీ అనేది ఇండియాలో హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ. సో ఇంత పెద్ద షామీ కంపెనీకి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండటం అంటే చాలా పెద్ద విషయం కదా అది. అది కాకుండా నాకు ఈ షామీ కంపెనీ గురించి తెలిసినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఇలా పెడుతున్నారో తెలిసిందో, అప్పుడు నేను తెలుసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ నియర్లీ 90% ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా 90% ఉమెన్. ఈ విషయంలో మాత్రం నాకు షామీకి హ్యాట్సాప్ చెప్పాలనిపించింది. సో అది నాకు డైరెక్ట్గా మనుకుమార్ జైన్ సార్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్విట్టర్లో చెప్పాను. సో ఆఫ్టర్ దట్ మనుకుమార్ జైన్ సార్ ఇప్పుడు ప్రజెంట్ లేరు కాబట్టి పెద్ద దిక్కు షామీ కంపెనీకి ప్రజెంట్ పెద్ద దిక్కేనా మురళీ గారు. సో మురళీకృష్ణ గారు నమస్తే, నా పేరు రఫీ. సార్, గుడ్ టు సీ యు. మీకు ముందుగా హ్యాట్స్ ఆఫ్ టు షామీ కంపెనీ బిహాఫ్ ఆఫ్ మై ఆడియన్స్. ఎందుకంటే మీరు మా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్లాంట్ పెట్టి, అది కాకుండా మా ఆడబిడ్డలకు ఒక 90% జాబ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ 95%. 95%. ఓకే, ఒక సింపుల్ పాయింట్ అండి. కంపెనీలో బిజినెస్ చేసి ప్రాఫిట్ చేసి అందరు చేస్తారు. కానీ షామీకి ఏం ఇంపార్టెంట్ అంటే కస్టమర్స్ని మనం ఎలా టచ్ చేసాము, సొసైటీని మనం ఎలా ఇంపాక్ట్ చేసాము, రైట్? ఇది 2 పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్. ఎందుకంటే ప్రాఫిట్స్ ఎవ్రీబడి పర్స్యూస్. దట్ ఇస్ నాట్ ది ఎండ్. సొసైటీకి ఇంపాక్ట్ చేయాలి, కస్టమర్స్ని మనం పాజిటివ్లీ టచ్ చేయాలి. అది మా ఇంటెన్షన్. దిస్ ఈస్ అవర్ అటెంప్ట్ మేకింగ్ ఎ డిఫరెన్స్ టు సొసైటీ అని నేను చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యూచర్లో ఏదైనా ప్లాంట్ ఎక్స్టెన్షన్కి ఏమైనా ప్లాన్లో ఉన్నారా? సార్, దెర్ ఆర్ యాక్చువల్లీ వెరీ యాక్టివ్ ప్లాన్స్ మా ఇన్ఫ్యాక్ట్ కాంపోనెంట్ లోకలైజేషన్ అది ఒక థీమ్ అని మనం చూసారంటే దాంట్లో చాలా వర్క్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోండి మీరు, బ్యాటరీ, చార్జర్, కేబుల్, ఫ్రంట్ కవర్, బ్యాక్ కవర్, కెమెరా మాడ్యూల్ అండ్ మెకానిక్స్, ఇవన్నీ మనం లోకలీ సోర్స్ చేస్తున్నాం ఇండియాలో, రైటా? ఇంకా దాంట్లో చాలా పని నడుస్తుంది. ఎందుకంటే మనం డిస్ప్లే అనుకోండి, డిస్ప్లే లోకలీ సోర్స్ చేయాలని వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇస్ కరెంట్లీ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. సో డిస్ప్లే విల్ బీ సోర్స్ లోకలీ. వైబ్రేటర్స్, రైట్? వైబ్రేటర్, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్, ఇవన్నీ మనం లోకలీ సోర్స్ చేస్తున్నాం. సిమిలర్లీ టీవీలో చూసారంటే ఓపెన్ సెల్, దాన్ని లోకలీ సోర్స్ చేయాలని ఒక ప్రాజెక్ట్ వీఆర్ కరెంట్లీ అండర్టేకింగ్. సిమిలర్లీ స్పీకర్, టీవీ రిమోట్, అది కూడా లోకలీ సోర్స్ చేస్తున్నాం మేము. ఇంకా మీరు ఈకో సిస్టమ్ చూసారంటే ఇయర్ ఫోన్స్, మన వైర్డ్ ఇయర్ ఫోన్స్, వైర్లెస్ నెక్ బ్యాండ్, అది కూడా మనం లోకలీ సోర్స్ చేస్తున్నాం. సో ఆల్ ఆఫ్ దిస్ విల్ క్రియేట్ ఫెసిలిటీస్, విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫార్ ది ఎంటైర్ ఈకో సిస్టమ్ టు గ్రో. సో ఓన్లీ స్మార్ట్ ఫోన్స్లో మేము స్టాప్ చేయలేదు, మల్టిపుల్ కేటగిరీస్లో వెళ్ళాము. దాంట్లో కూడా we haven't stopped only with the phone assembly. We are broadening and deepening localization. అంటే కాంపోనెంట్స్ కూడా లోకలీ సోర్స్ చేయాలని మేము వర్క్ చేస్తున్నాం. వన్ మోర్ థింగ్, నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సినారియోస్లో చైనా, ఇండియా అనే చిన్న డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. నేను నా వీడియోస్ 2018 నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను పాయింట్అవుట్ చేసేది, ఇక్కడ నీకు కొంతమందికి ఉపాధి కలుగుతుంది. మీన్స్ యు ఆర్ గివింగ్ సమ్ ఎంప్లాయ్మెంట్. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసారంటే మేము ఎక్స్టెండెడ్ షామీ ఫ్యామిలీ, అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు, మా వేర్ హౌస్లో పనిచేస్తున్న వాళ్ళు, సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇంకా ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇవన్నీ మీరు టోటల్ చేశారంటే 56,000 పీపుల్, 56,000 Indians in India are directly or indirectly employed by the extended Xiaomi family. In fact, the factory chusarante more than 95% of the workforce is women workforce. That's something that we have discussed earlier. It is important for Xiaomi to create employment, foster entrepreneurship, and finally contribute to the economy. 3 E's: definitely. Employment, entrepreneurship, contribution to economy. If we move to market important, and that is the direction that we work towards. So when we can expect Xiaomi 13 in India? Any timeline? Guess. My lips are sealed. What about the most popular series and most awaited series?
Note series. Shall we expect within short time? Stay tuned. మేము ఎదురు చూస్తున్నాం. Actually, we are note lovers. The beauty of Note is that it is the best combination of everything. It's an all-rounder phone. In fact, ఇప్పుడు చెప్పాలంటే ఇట్స్ డిఫాల్ట్ చాయిస్ అండి. నా బడ్జెట్ ఇంత 15,000 17,000 20,000 ఏ ఫోన్ తీసుకోవాలంటే రెడ్మీ నోట్ తీసుకో. రెడ్మీ నోట్ లేటెస్ట్ ఫోన్ ఏది ఉందో అది మీరు తీసుకోండి. దట్ బికమ్స్ ద డిఫాల్ట్ చాయిస్. దట్ ఈస్ ద పవర్. నా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్లో కానీ 15,000 రూపాయల బడ్జెట్ నా బడ్జెట్ అని చెప్తే ఆ రెడ్మీ నోట్ 11 లాంచ్ అయింది, రెడ్మీ నోట్ 12 లాంచ్ అయింది, అది తీసేసుకో అని అలా అయిపోయింది. ఎందుకంటే యు ఆర్ గివింగ్ మోర్ దాన్ ఎక్స్పెక్టింగ్ ఫీచర్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్. దట్ ఈస్ వాట్ వి ట్రై టు డూ. యా. ఎనీ క్లూస్ ఫర్ అప్కమింగ్ రెడ్మీ నోట్ 12 సిరీస్? ఏ స్మాల్ క్లూ at least. Shall we expect more than 108 megapixel in India? Great things come to people, those who wait. వెయిట్ చేస్తే మజా వస్తుంది అంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. చాలా థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనం చాలా తెలుసుకున్నాం ఫ్యాక్టరీ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, అండ్ ముఖ్యంగా షామీ అప్కమింగ్ ప్రొడక్ట్స్ గురించి అండ్ సర్వీస్ అన్ని ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకున్నాం. అండ్ ముందుగా మళ్ళీ ఇంకొకసారి షామీ టీమ్కి అండ్ మురళి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంచి ప్లాంట్ పెట్టి మా వాళ్ళకి చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. నేను తెలుగు కొంచెం బ్రోకెన్ గా. No, you are absolutely right. No, there is no wrong words. No, thank you very much, sir. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మై ప్లెజర్ టు. సో చూసారు కదా, ఇది షామీ ప్లాంట్లో మనకి జరిగేది. సో ఇక్కడ మీకేమైనా కొత్తగా అనిపించిందా, అలాగే దీంట్లో ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్కి కింద కామెంట్స్లో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.